అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్క్లీ. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే కౌంటర్ టాప్ విత్ ఎంత ఉండాలి, అలాగే చిమ్నీ ఏ మోడల్ ఎంత సెక్షన్ పవర్ తీసుకోవాలనేది చూద్దామండి. నా కిచెన్ కౌంటర్ టాప్ విత్ వచ్చేసి 25 ఇంచెస్ ఉందండి. అయితే ఈ విత్ అనేది 24 ఇంచెస్ అంటే 2 feet అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అని అంటే మనం 4 burner స్టవ్ పెట్టుకోవాలని ప్లాన్ ఉంటే కనుక 2 feet అంటే 24 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను ఈ బీడ్ కూడా నాకు కావాలి అని అనుకున్నాను కాబట్టి నేను 24 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే ఈ 24 ఇంచెస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి చుట్టూదా కూడా ఇంత స్పేస్ ఉండడం వల్ల మనం 4 పాత్రలు పెట్టుకున్నా సరే ఈ వెనుక వాల్కి కానీ లేకపోతే ఈ రెండు కూడా ఒకదానికొకటి గుద్దుకునేలా ఉండదు. అది ఎలా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా మనం ఇలా రెండు పాత్రలు పెట్టుకున్నప్పటికీ ఈ పాత్ర అనేది వెనుక వాల్కి కానీ అలాగే ఈ రెండింటి మధ్యలో కూడా సర్టెన్ గ్యాప్ ఉండడం వల్ల మనం ఫ్రీక్వెంట్గా వంట చేసుకోవచ్చు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఈ కిచెన్ కౌంటర్ టాప్ విడ్త్ అనేది 24 ఇంచెస్ కంటే తక్కువ ఉండేలా ఇది మాత్రం ప్లాన్ చేసుకోవద్దండి. ఇది కౌంటర్ టాప్ విషయానికి వస్తే, నెక్స్ట్ చిమ్నీ విషయానికి వస్తే, ఇది నేను తీసుకునేది స్లాంట్ మోడల్. ఇలా స్లోప్గా వచ్చింది కదా, ఇంకొన్ని ఉంటాయి ఇలా స్ట్రైట్గా వస్తాయి కదా, ఆ మోడల్ కూడా ఉంటాయి. అయితే మనందరికీ ఉండే అపోహ ఏంటంటే ఆ స్ట్రైట్ మోడల్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తుంది, నెక్స్ట్ ఈ స్లాంట్ మోడల్ అంత బాగా అబ్జర్వ్ చేస్తుంది అనే డౌట్ ఉంటుంది. చిమ్నీ ఏ మోడల్ అయినప్పటికీ దాని సక్షన్ పవర్ అనేది మనకు ఇంపార్టెంట్ అండి. మన ఇండియన్ కిచెన్స్ అంటే మనం చేసుకునే వంటలకి 1600 సక్షన్ పవర్ ఉండే చిమ్నీ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ విడ్త్ చూసుకోవాలండి. ఇది 90 cm విడ్త్ ఉంది. ఇందులో 60 cm విడ్త్ ఉండేవి ఉంటాయి, 90 ఉంటాయి, ఇంకా 105 కూడా ఉంటాయి. మనకి 90 cm చిమ్నీ విడ్త్ ఉండేది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది 4 బర్నర్కి సూట్ అవుతుంది, అలాగే 2 burner స్టవ్ కూడా మనకి సూట్ అవుతుంది. మనకి 2 burner గ్యాస్ స్టవ్ మనం ప్రిఫర్ చేస్తే కనుక మీకు 60 cm విడ్త్ ఉండే చిమ్నీ అయినా మీకు సరిపోతుంది. బట్ తీసుకునేటప్పుడు 90 cm తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనం 4 burner స్టవ్ పెట్టుకున్నా సరే మనకి రెండింటికి యూజ్ అవుతుంది. సో మీరు చిమ్నీ కొనేటప్పుడు వాళ్ళకి అడగవలసిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే 90 cm విడ్త్ ఉండాలి, అలాగే 1600 సక్షన్ పవర్ ఉండేది తీసుకోండి. ఈ చిమ్నీ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఈ స్లాంట్ మోడల్ చిమ్నీ అని చెప్పాను కదా, ముందుగా స్విచ్ ఆన్ చేసుకున్నాక అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇలా బ్లింక్ సౌండ్ వచ్చిన తర్వాతను మనం మన చేతిని ఇలా రైట్ సైడ్కి స్వైప్ చేయాలి. సో అలా ఆన్ అయిన వెంటనే అందులోనే 2 లైట్స్ ఉంటాయి. అవి ఆన్ అయిన తర్వాతను మనం ఇంకా ఫాస్ట్నెస్ పెంచుకోవాలి అనుకుంటే డబుల్ స్వైప్ చేయాలి. అదిగోండి అలా మనం రైట్కి అనుకుంటే ఎక్కువ అవుతుంది, సక్షన్ పవర్ పెరుగుతుంది. మనం మళ్ళీ లెఫ్ట్కి అనేసుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. గ్రాడ్యువల్గా దాని పవర్ తగ్గుతూ అదే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయినాక దాని షట్టర్ అది క్లోజ్ అవుతుంది అనమాట. చూడండి, అదిగోండి అలా. కట్టుకునే వాళ్ళు మీ కౌంటర్ టాప్ విడ్త్ అండ్ చిమ్నీ విషయంలో ఈ 2 టిప్స్ పాటించండి. థ్యాంక్ యూ.